హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఏంటి ఎప్పుడు ఏదో ఒక ఫ్రూట్‌తో మీ ముందుకొస్తున్నాను అనుకుంటున్నారా? ఇంకేం చేయరండి, ఇంట్లో ఏదో ఒక ఫ్రూట్ అయితే ఉండే ఉంటుంది. సో, ఈరోజైతే మస్క్ మెలన్‌తో యుద్ధం చేద్దామండి. వీటినైతే మా సైడు చక్కెరకాయలంటారు, తర్వాత కక్కెరకాయలంటారు. సో, ఎప్పుడు మా హస్బెండ్ అయితే ఫ్రూట్స్‌ని కట్ చేసేవాడు. కానీ ఈసారైతే నేను రంగంలోకి దిగాను. టాలెంట్‌ని చూపిద్దామని నేనైతే కట్ చేస్తున్నానండి. ఏముంది, మస్క్ మెలన్‌తో ఎప్పుడు జ్యూసెస్సు, ఐస్ క్రీము, స్మూతీ అయితే చేయడం చూసాం కదా! సో, ఈరోజైతే నేను అవేమీ లేకుండా చాలా సింపుల్‌గా, చాలా ఈజీగా అయితే ఒక రెసిపీ అయితే చూపించబోతున్నాను. దానికి కావాల్సింది ఒకే ఒక్క ఇంగ్రీడియెంట్ అండి. అది ఒక్కటుంటే చాలు, మనం మస్క్ మెలన్ ఈజీగా తినేయొచ్చు. సో, ఇది తీసుకొచ్చి 3 డేస్ అయితే అవుతోంది. చూడండి, నేను లేయర్ కొంచెం అది కలర్ చేంజ్ అయింది. అందుకే నేను ఆ పైన లేయర్ అంతా తీసేసి దాన్ని నీట్‌గా కట్ చేసి వాటిని కూడా చిన్న చిన్న పీసెస్‌గా అయితే కట్ చేసండి. లోపల ఉన్న గింజలనైతే తీసేయాలి. సో, నా దగ్గర అయితే ఇలాంటివి 2 ఉన్నాయి. ఏంటి ఎప్పుడు సింక్ దగ్గరే ఉంటాననుకుంటున్నారా? నాకైతే అక్కడ కట్ చేయడానికే ఈజీగా ఉంటుంది. ఎందుకంటే వేస్ట్ అదంతా మేము సింక్‌లో అయితే వేసుకోవచ్చు కదా! సో, అందుకనే దాని పక్కన అయితే మేమెప్పుడు అన్నీ కట్ చేస్తూ ఉంటాము. ఈ విధంగా అయితే పీసెస్ అన్నీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. మస్క్ మెలన్ అయితే చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసుకొని ఒక బౌల్‌లోకి అయితే తీసుకోవాలి. అంటే కొంతమందికి జ్యూస్‌లు తాగడం ఇష్టం ఉండదు కదా! సో, అలాంటి వాళ్ళైతే ఇలా చేసుకొని తినొచ్చు. ఫ్రూట్స్ అలాగే కట్ చేసుకొని అయితే తింటారు కదా! మా పిల్లలైతే ఇలా కట్ చేసి ఇస్తేనే తింటారండి. జ్యూస్ అన్నీ తాగరు వాళ్ళు. సో, అన్నీ ఇలా తీసుకున్నాను. ఒక బౌల్‌లోకి అయితే తీసుకున్నానండి. ఇలా తీసుకున్న తర్వాత నేను ఒక 3 స్పూన్స్ షుగర్ అయితే తీసుకున్నాను. షుగర్ అయితే ఆ పీసెస్ మీద వేసుకొని అయితే బాగా కలుపుకోవాలండి. అంతే అండి, సింపుల్ రెసిపీ. ఆ పీసెస్ పైన షుగర్ వేయడం, షుగర్ వేశాక బాగా కలపడం. ఇలా షుగర్ కలిపి ఒక 10 మినిట్స్ పక్కన పెట్టేసినా కూడా ఇంకా షుగరు ఆ పీసెస్‌కి అన్నీ బాగా పడుతుంది. అప్పుడు ఇంకా టేస్ట్ వస్తుందండి. ఇలాగే కూడా తినొచ్చు, లేకపోతే ఒక 10 మినిట్స్ ఆగిన తర్వాత అయితే తినొచ్చండి. చాలా బావుంటుంది టేస్టు. పిల్లలకి ఇలాగే ఇచ్చేస్తానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.